హాయ్ హలో నమస్తే, నేను మీ అంజీ. ఈరోజు మీకు ఒక మంచి విషయం చెప్తామని చెప్పి మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఒకటే చెప్తారు. అలాగే మన వాళ్ళు మాట చెప్తారు, డైలీ ఒక యాపిల్ తింటే ఏ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు అంటారు కదా. యాక్చువల్లీ ఇప్పుడు మనం తింటున్న ఈ యాపిల్స్ డైలీ తిన్నారనుకోండి, హాస్పిటల్ కూడా అక్కర్లా. నిజమే, హాస్పిటల్తో పనే ఉండదు, డాక్టర్లతో పనే ఉండదు, డైరెక్ట్గా బొందరగడ్డకే స్వామి శరణం. సో ఈ యాపిల్స్ మీరు మార్కెట్లో కొన్నప్పుడు పైన వాటర్లో వాష్ చేసో లేదా ఉప్పు నీళ్ళలో వాష్ చేసో తింటారు చాలామంది. అలా కూడా తప్పు. ఎందుకంటే ఇదిగో ఇప్పుడు నేను మనకి వెళ్ళి వాటర్లో వాష్ చేశాను. ఇదిగోండి వాటర్లో వాష్ చేశాను. ఒకసారి చూడండి మీకు ఎలా వస్తుందో అనేది, ఈ కెమికల్ ఎలా ఉందనేది ఒకసారి చూడండి. అసలు ఒక్క నిమిషమే ఇట్లా గీరుతూ ఉంటే వస్తుంది కెమికల్ అన్నమాట. ఇదంతా ఇదిగో ఇదంతా కెమికల్ చూసారా, శాకు ఇది అట్లా ఎలా అయిందో. ఇంకా అలా అంటూ ఉంటే ఇంకా ఎక్కువ వస్తుంది. చూడండి ఎంత దరిద్రం అంటే, మనం తినే ఫుడ్ ఎంత దరిద్రం అయిపోయిందంటే అంత దరిద్రం అయిపోయిందండి. దరిద్రం అంటే దరిద్రం. మన పూర్వీకులు ఎంత హ్యాపీగా ఉండాలంటే కారణం ఏంటంటే ఇట్లాంటి కెమికల్స్ తినేవాళ్ళు కాదు. చూడండి ఎంత కెమికల్స్ అంటే అంత కెమికల్స్. ఈ కెమికల్స్ అన్నీ తిని ఆరోగ్యాలు బాగుండాలంటే ఏడుంటాయండి. ఇంకా ఈ యాపిల్స్ తింటే ఆరోగ్యమే కానీ శ్మశానానికి తొందరగా పోతారు డైలీ ఒక యాపిల్ తింటే. సో మరి ఎట్లా తినాలి ఒకసారి ఇటు పైకి చూపిండి స్వామి. మరి ఎట్లా తినాలి? యాపిల్ తింటే మంచిది. మరి ఎలా తినాలంటే ఒకటేనండి, మన చెక్కు తీసేసి మన ఏమంటారు, మన చెక్కు అంతా ఒలిసేసి మన కూరగాయలతో ఒలుస్తారు కదా, దాని పేరేంటి నాకు తెలీదు, దాన్ని గీకేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని లైట్గా సాల్ట్ వేసుకుని తినండి, హెల్త్కి మంచిది. అలాగే కానీ ఇలా తినేయద్దు, దయచేసి చెప్తున్నా. ఇది నా కోసం కాదు, మీకోసమే. వింటే వినండి, లేదు మేము వినమంటారా మీ కర్మ. మేము చేసేది ఏం లేదు, మేము చెప్పాల్సింది చెప్పినాం. ఓకేనా? జై శ్రీరామ్, జై హింద్.